నమస్తే మాస్టర్స్. మనం 'మెసేజెస్ ఫ్రమ్ ద డివైన్' అనే బుక్ సారా వీస్‌మన్ గారు రచించారనమాట ఈ పుస్తకము. ఇది గైడెడ్ ఆర్ చానెల్డ్ మెసేజ్ ఒక విధంగా చెప్పాలి అంటే. సో, తనకి ఆహ్, స్పిరిట్ గైడ్స్ నుంచి ఏదైతే మెసేజెస్ తనకి ఆ ట్రాన్స్‌లో మెడిటేటివ్ ట్రాన్స్‌లో ఇవ్వబడ్డాయో, ఆ మెసేజెస్ ఈ పుస్తకంలో పొందుపరిచారనమాట తను. సో, మనం ఈరోజు చదువుకోబోయే లెసన్ ఏంటంటే, యూ కెన్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ ద పాస్ట్. సో ఏంటి అంటే, మీ జీవితం మొత్తం గూడా గతాన్ని తలుచుకుంటూ కూడా మీరు వేస్ట్ చేసేయొచ్చు. అన్న దాని గురించి, ఈ గతాన్ని తలుచుకుంటూ మనం ఎందుకు జీవితాన్ని వేస్ట్ చేస్తాము అని చెప్పేసి, దాని గురించి ప్రశ్నిస్తూ ఈ పాఠాన్ని రాశారనమాట. Memories are not as useful as we believe. In this society, we document everything. This is my life. In photos, in words, we document as if to show that we are here, as if we need proof. We are so busy documenting it that we forget to live. In past generations, too, in the lineage, we were told over and over this is how it was, this is how we were. But in the fact, this is the only perception of how it was. When we look closer, we see there are many sides to this memory. There is no point in over documenting the past. There is no point in staying in that sentimentality, in the memory. This happened, that happened. Why attach to them when already the new now is here? సో తినేం చెప్తున్నారంటే, మెమరీస్ మనం అనుకున్నంత పెద్దగా మనకేమి సహాయపడవు అని చెప్పేసి అంటున్నారనమాట. చాలా మటుకు సొసైటీలో ఏంటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం మనం చూస్తున్న సమాజంలో గూడా ఏంటి అంటే, ఫోటోస్ రూపంలోనో లేదంటే పెద్ద పెద్ద లాగ్స్ చేసో, వీలాగ్స్ అని చెప్పి తర్వాత బ్లాగ్స్ మెయింటైన్ చేసి వాళ్ళు అంటే ఎన్నో వాళ్ళు చూసిన విషయాలు కానీ, లేదంటే వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన విషయాలు కానీ, ఆ ఫోటోస్ రూపంలో పొందుపరచడానికో, వీలాగ్స్ చేయడానికో చాలా కుతూహలం పడుతూ ఉంటారు కదా! సాధారణంగా ఏంటి అంటే, ఈ ఫోటోస్ అనే పిచ్చి ఒక్కసారి వచ్చిందంటేనండి, అక్కడున్న ఆ మొమెంట్‌ని లేదంటే మనం చూడ్డానికి వెళ్ళినటువంటి ఆ బ్యూటిఫుల్ ప్రదేశాన్ని కొన్ని సార్లు మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం గూడా మర్చిపోయి, ఈ ప్రదేశం బావుంది, ఇక్కడ బావుంది, ఇక్కడైతే ఫోటోస్ బాగొస్తాయి, ఇక్కడైతే లైటింగ్ బావుంది, ఈ చెట్టు బావుంది, ఆ చెట్టు బావుంది. ఏవైతే ఫోటోస్‌కి ఉపయోగపడతాయో, ఏవైతే వీలాగ్స్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ప్లేసెస్‌లా కనపడతాయో, వాటిని ఎంచుకుని ఎంతసేపు మనం ఫోటోస్‌లోనో, ఎలా డాక్యుమెంట్ చేయాలనో, ఎలా వేరే వాళ్ళకి ప్రదర్శించుకోవాలనో, ఈ దృష్టితోనే మనం చూడటం అయిపోయింది కానీ, అసలిక్కడున్న ప్రదేశాన్ని నేను ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేయగలను అని చెప్పి ఇవన్నీ పక్కన పెట్టేసి, కేవలం ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మాత్రమే, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో మాత్రమే ఉండడానికి చేసే పనులు చాలా చాలా తక్కువైపోతున్నాయన్నమాట. అంటే నాకు ఈ ధ్యానంకొచ్చిన తర్వాత నాకు ఈ విషయం అర్థమైంది. ఏంటి అంటే మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. నేచర్‌లోకెళ్ళాలి. నేచర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అక్కడున్న గడ్డి మీద నడిచేటప్పుడు నీ సెన్సేషన్ అంటే నీ బాడీ మీద కలిగే సెన్సేషన్స్ ఏంటి? నువ్వు ఒక చెట్టును పట్టుకున్నప్పుడు, నువ్వు ఒక పువ్వుని స్మెల్ చేసేటప్పుడు, ప్రతీదీ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలన్నప్పుడు అప్పుడు దెన్ ఐ రియలైజ్డ్ అనమాట. ఓహ్! ఈ ఫోటోస్‌లో వీటిల్లో ఏంటంటే సగం చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం గదా! ఎంతసేపు. అండ్ అక్కడున్న ఆ మొమెంట్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ ప్రాపర్‌గా చేయగలుగుతున్నామా? ఇదొక డిస్ట్రాక్షన్స్ కింద అయిపోతున్నాయా? అని జెప్పి నాకు నేను రియలైజ్ అయ్యాననమాట. సో, కొంచెం ఇంచుమించు అలాగే చెప్పినట్టు అనిపించిందనమాట ఆథర్ కూడా. ఏంటంటే, మనం ఫోటోస్‌లోనో, పదాల రూపంలోనో మనం ఎంతసేపు మనం అంటే మన గతాన్ని మనం ఏంటంటే డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఏంటంటే, ఎంతలాగా డాక్యుమెంట్ చేస్తూ ఉంటామంటే, యెస్ ఇది ప్రూఫ్. నేను ఇండియాలో ఈ ప్రదేశానికెళ్ళానంటే ప్రూఫ్. ఈ ఫోటో ఉంటేనే నేనక్కడికెళ్ళినట్టు. లేదంటే అసలెళ్ళినట్టు కాదనమాట. అన్నంతగా ఎవరికో ప్రూవ్ చేయాలన్నంతగా, ఏదో ప్రూఫ్ చూపించాలన్నంతగా మనం డాక్యుమెంట్ చేస్తూ కూర్చుంటాము. అండ్ ఎంత డాక్యుమెంట్ చేస్తూ ఉంటాము, ఎంత బిజీ అయిపోయాం ఆ డాక్యుమెంటేషన్‌లో అంటే, మనం ఆ ప్రస్తుత క్షణంలో, అక్కడున్న ఆ క్షణంలో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడం మర్చిపోతున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదిగో మన మన తాతలు ఇలా ఉన్నారు. మన తాతలు అలా ఉండేవారు. అసలు చూడు మన పరంపర ఇలాంటిది. మన కుటుంబం ఇలాంటిది అని చెప్పేసి ఎంతో గొప్పలు చెప్తూ ఉంటుంటారు. మనం అలా ఉండేవాళ్ళం, ఇలా ఉండేవాళ్ళము అని చెప్పేసి. మనం చాలా దగ్గరగా చూస్తే ఏంటి అంటే, ఆ మెమరీకి చాలా రకాల వెర్షన్స్ ఉంటాయన్నమాట. అంటే కేవలం చెప్పుకునే గొప్పలే కాకుండా అందులో కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు. ఇంకేదైనా ఉండొచ్చు. దేర్ ఆర్ మెనీ సైడ్స్ టు ద స్టోరీ. అంటే ఒక కాయిన్‌కే 2 అంటే ఒక నాణానికే 2 పక్కల ఉన్నట్టుగా ప్రతి స్టోరీకి అటుపక్క ఉంటుంది, ఇటుపక్క ఉంటుంది. పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ ఉంటుంది. సో ఏంటి అంటే ఎంతసేపు ఒక విషయాన్ని పట్టుకొని మనం ఇలాగా అని చెప్పేసి చాలా మటుకు ఈ జనరేషన్స్ గురించి, లీనియేజ్ గురించి, వంశ పారంపర్యం గురించి ఎంతో మంది గొప్పలుగా చెప్పుకుంటారు. దాని గురించి కూడా జస్ట్
అంటే దాని గురించి కూడా మీరు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అంటే పాస్ట్ అంత ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ ఓకే. ఓవర్ డాక్యుమెంట్ చేయడానికి పాస్ట్‌ని ఓవర్ డాక్యుమెంట్ చేయడానికో, లేదంటే ఆ సెంటిమెంటాలిటీలోనే ఉండిపోవడానికో, మేమంత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం అని చెప్పుకోవడానికో, యాక్చువల్‌గా చిన్నప్పుడు మా అమ్మగారు ఒక సామెత మాటి మాటికి యూజ్ చేసేవారనమాట. మా ఇంట్లో ఏమిటంటే, "మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి" అనేసి చేయమాకండి అని చెప్పి చెప్తూ ఉండేవారనమాట. ఏంటంటే మా నాన్నగారు యాక్చువల్‌గా చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు. వాళ్ళ అంటే వాళ్ళ తాతల గురించి, వాళ్ళ నాన్నగారి గురించి చాలా గొప్పలుగా చెప్తూ ఉండేవారనమాట. కానీ ప్రెజెంట్ ఆయన పెద్దగా అంటే మీరేం గొప్పగా చేసి చూపించారో అది చూపించండి అనేవారనమాట మా అమ్మగారు. మా తాతలేదో చేశారు, మా మా నాన్నగారు ఏదో చేశారు అది కాదు మీరు నాకు చెప్పడం. ఇప్పుడు ప్రెజెంట్ మీరేం చేస్తున్నారు? మీరేం గొప్ప పనులు చేస్తున్నారు అని చెప్పేసి సరదాగా అడుగుతూ ఉండేవారనమాట మా అమ్మగారు. సో నాకు ఆ సామెత గుర్తొచ్చింది నిజంగా. సో ఏంటంటే అదప్పుడు అలా జరిగింది, అదప్పుడు ఇలా జరిగింది అని చెప్పేసి దానికి అటాచ్ అయిపోవడం ఎందుకు? ఎంతో గొప్ప మొమెంట్ ఈ ప్రస్తుత క్షణంలో ఇప్పుడు ఎంతో అద్భుతం జరుగుతోంది. ఈ ప్రెజెంట్ మొమెంట్‌ని గమనించండి అని చెప్పేసి చెప్తున్నారనమాట ఆథర్. యువర్ చిల్డ్రన్ ఆర్ బ్యూటిఫుల్. ద టైమ్ యూ హాడ్ విత్ దెమ్ వాస్ బ్యూటిఫుల్. ఈవెన్ యెట్ యాస్ దే గ్రో, యూ నో దే ఆర్ మెంట్ టు గ్రో. యువర్ బాడీ యాస్ ఎ యంగ్ బాడీ, థాట్ బాడీ ఈస్ సో బ్యూటిఫుల్. Yet even as you age, you know you're meant to age and change. The relationship you so enjoyed, this relationship was so important to you. Yet even at this relationship's end, you know life is brimming with love. Life is infinite. Everything happens at once. All dimensions, all realities are always now. The past is just one realm, mist of experiences that you have already experienced. You can't hold on to the past experiences any more than you grasp the future. Again, the moment you recognized as a peak experience, beautiful, glorious, beyond expression, in the middle of that moment, you think, how could there be anything more than this? And yet, years later, you experience a moment of an ordinary time in a beautiful morning when you drink a tea in the dim dawn. That was also a beautiful moment. ఓకే. మనం ఏమనుకుంటాము, అబ్బా! నా పిల్లలు ఎంత అందంగా ఉన్నారు. ఎంత అద్భుతం. అసలు నేనెంత ఎంజాయ్ చేస్తున్నా ఈ టైమ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అంటే ఆ చిన్న పిల్లలు ఎంతో బోసి నవ్వులతో, ఎంతో అమాయకత్వంతో మన దగ్గరికొచ్చి హగ్ చేసుకున్నప్పుడు ఎంత బ్యూటిఫుల్‌గా అనిపిస్తది. బట్ స్టిల్ అక్కడే ఆగిపోతారా? లేదు వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళు ఎదగడానికి చేయబడ్డారు. అలాగే మన బాడీ యవ్వనంతో ఉన్నప్పుడు ఎంతో అందంగా కనబడుతూ ఉంటాం. ఎంతో కళగా కనబడుతూ ఉంటాము. మరి బాడీని చూస్తే అసలు మనకెంతో మురిసిపోయేలాగా ఎంతో అందంగా ఉంటుంది. అసలెంత బాగున్నాను నేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. బట్ అక్కడే ఆగిపోతామా? లేదు. ఏజ్ అవుతూ ఉంటాము. అలాగే దాంతో తగ్గట్టుగా బాడీలో రావాల్సినటువంటి మార్పులు కూడా వస్తూ ఉంటాయి కదా! అలాగే ఒక రిలేషన్‌షిప్ ఉంటుంది. ఒక మంచి చక్కటి బంధాలుంటాయి మనకి. అవి కూడా ఆ బంధాలు ఎంతో ఇంపార్టెంట్ మనకి. కానీ ఆ రిలేషన్‌షిప్ ఎప్పటికో అప్పటికి ఎండ్ అవుతుంది. మన తల్లిదండ్రులతో బంధమే అనుకోండి. ఏంటంటే ఎంతో చక్కగా మనం చూసుంటారు మన తల్లిదండ్రులు. మన అమ్మంటే ఎంతో ప్రాణమై ఉండొచ్చు. మన నాన్నంటే ఎంతో ప్రాణమై ఉండొచ్చు. కానీ ఎప్పటికో అప్పటికి ఆ రిలేషన్‌షిప్ అయితే ఫిజికల్‌గా ఎండ్ అవుతుంది కదా! కానీ అది ఎండ్ అయినప్పటికీ కూడా లైఫ్ ఇంకా ప్రేమతో నిండుకుని ఎంతో స్వచ్ఛంగా అంటే ఎంతో ఆహ్, లైవ్లీగా మన లైఫ్ అయితే సాగిపోతూనే ఉంటుంది. అంటే ఎన్నో విషయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మన లైఫ్ అనేది అద్భుతంగా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఎక్కడ ఆగకుండా. సో ఏంటి అంటే లైఫ్ అనేది ఇన్ఫినిట్. ఎప్పటికి అంటే మనకి తెలిసింది కదా! మనం సోల్. వి ఆర్ ఎటర్నల్. మనకెప్పుడు అంటే పుట్టుకలు, చావులు లేనటువంటి వాళ్ళం మనం. సో ఏంటి అంటే అనేక జన్మలు తీసుకొని మనం ఎలా అయితే ప్రయాణం చేస్తూనే ఉన్నామో లైఫ్ అలాగా ఇన్ఫినిట్‌గా సాగుతూనే ఉంది. కానీ ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు అది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అన్ని డైమెన్షన్స్‌లో, అన్ని రియాలిటీస్‌లో ఎప్పుడు జరుగుతోంది? అది ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. సో, ఎప్పుడో ఏదో జరిగిపోయింది. ఫ్యూచర్‌లో ఏదో జరగబోతోంది అని చెప్పేసి అటు పాస్ట్‌లోను, ఇటు ఫ్యూచర్‌లోను ఉండిపోకుండా, అప్పుడేదో అద్భుతంగా ఉందని చెప్పి పాస్ట్‌నే పట్టుకొని మాటి మాటికి తలుచుకోకుండా, ఫ్యూచర్‌లో ఇంకేదో గొప్పగా జరిగిపోవాలి. ఇంకేం జరుగుతుందో అని చెప్పి ఆశ్చర్యకరంతో ఎంతసేపు దాన్ని పట్టుకోకుండా, ఈ ప్రస్తుతం జరిగేటువంటి ఈ లైఫ్‌ని మీరు చక్కగా ఎంజాయ్ చేయండి. ఈ ప్రస్తుత క్షణం ఇప్పుడు మాత్రమే జరుగుతుంది. మళ్ళీ అది పోయిందంటే మళ్ళీ మనకి వెనక్కి రాదు. ఈ ప్రస్తుత క్షణాన్ని ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయండి. దాన్ని ఒడిసి పట్టుకోండి అని చెప్పి ఆథర్ చెప్పడం అన్నమాట.
అండ్ మనం మనకొకసారి అనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు, అబ్బా! ఇంతకంటే బ్యూటిఫుల్ మొమెంట్ ఇంకెప్పుడైనా మనకుంటదా? అసలు ఇది ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ మై ఎంటైర్ లైఫ్, ఇన్ మై ఎంటైర్ జర్నీ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. సో, సాధారణంగా ఏంటంటే కొన్ని ఏళ్ల తర్వాత జస్ట్ ఒక సాధారణమైన రోజున ఒక కప్పు టీ తాగుతూ ఉంటాం అన్నమాట. అప్పుడప్పుడే తెల్లవారుతుంటే కప్పు టీ తాగుతూ ఉంటాం. అది గూడా ఒక బ్యూటిఫుల్ మొమెంట్‌గా అనిపిస్తుంది. సో, ఎప్పుడైతే మనం యాక్చువల్‌గా ఇదే ది మోస్ట్ బ్యూటిఫుల్ మొమెంట్ అనుకుంటాము. ఆ మరుసటి రోజు ఇంకొక బ్యూటిఫుల్ మొమెంటొచ్చి యాక్చువల్‌గా పాస్ట్‌లో ఉన్న బ్యూటిఫుల్ మొమెంట్‌ని కంటే ఇంకా బ్యూటిఫుల్‌గా మొమెంట్‌గా కనబడతదనమాట. సో, ఏంటి అంటే ప్రతి క్షణం కూడా ఆ క్షణంలో ఉండి పరిపూర్ణంగా ఆ క్షణాన్ని ఎంజాయ్ చేయండి అని జెప్పేసనమాట. ఈవెన్ యాక్చువల్‌గా కూడా అంటే ఈ మధ్య కాలంలో నాకు అంటే నేను కొంత రియలైజ్ అయిన విషయం ఏంటంటేనండి, పెయిన్‌లో కూడా, సఫరింగ్ కూడా వాటన్నిటి నుంచి కూడా అధిగమించి మనం బయటికి రావాలి అంటే, ఆ పెయినొచ్చినప్పుడు, సఫరింగొచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, ఆ బాధతో ఎంత లైవ్లీగా, ఎంత ప్రెజెంట్‌గా ఉండి, ఆ బాధ లోతుల్లోకి మనం తొంగి చూస్తామో, అప్పుడు మాత్రమే ఆ బాధని అధిగమించవచ్చు. ఎంతసేపు ఆ బాధని ఎస్కేప్ చేయడానికి రకరకాల మార్గాల్ని ఎతుకుతూ ఉంటామో, ఆ బాధ, ఆ సఫరింగ్ అనేది మరింత లోతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా కానీ మన హార్ట్ ఎంత ఓపెన్‌గా ఉండి, ప్రతి విషయాన్ని కూడా ఎప్పుడు ఎలా వస్తుందో ఆ విషయాన్ని అలా ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే మనకు యాక్చువల్‌గా ఏంటంటే ఎనర్జీ ఫ్లో అనేది చాలా చక్కగా మన బాడీలో జరుగుతుందంట. అట్ ది సేమ్ టైమ్ మనం చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాము. అలాగే ఆ పెయిన్, సఫరింగ్, జాయ్ ఎవ్రీథింగ్ అన్నిటిని కూడా ఎక్స్‌పీరియన్స్ చేసి అంటే ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ లాగా ఒక ఫ్రీ ఫ్లో ఆఫ్ లైఫ్ అని అంటే ఆ లైఫ్ అనేది ఫ్రీగా అంటే అలా ఫ్లో అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది 'అన్‌టెథర్డ్ సోల్' అనే పుస్తకంలో నేను చదివానన్నమాట. ప్రతి విషయానికి కూడా మనం ఓపెన్‌గా ఉండాలి. బాధొచ్చినప్పుడు ఎస్కేప్ చేయడము, ఎంజాయ్‌మెంట్ వచ్చినప్పుడు ఇది కావాలి, కావాలి అనుకోవడము. ఎంతసేపు ఇలా కాదు. ఆ బాధ వచ్చినప్పుడు కూడా, ఆ పెయిన్ వచ్చినప్పుడు కూడా ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడం, ఆ మొమెంట్‌లో ఉండడం, ఆ పెయిన్ అండ్ సఫరింగ్‌ని కూడా స్వీకరించి దాన్ని అనుభవించి, దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే దాన్ని అధిగమించగలుగుతాము అని చెప్పి నేర్చుకోవడం నాకైతే చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించిందనమాట. అంటే ఇప్పటిదాకా నేనేం చేస్తూ ఉండేదానంటే లైఫ్‌లో ఏదన్నా చిన్న కష్టం వచ్చిందంటే దాన్ని ఎంతసేపు పక్కకు నెట్టేసి, ఏ మూవీ చూసేద్దామా? ఏ కామెడీ షోస్ చూసేద్దామా? దీని నుంచి నేను పక్కకు తప్పుకోవాలి. ఇప్పుడు నాకిదొద్దు, వద్దు, వద్దు అని చెప్పి రెసిస్ట్ చేస్తూ ఉండేదాన్ననమాట. ఆ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా మనకి బ్లాకేజెస్ కింద క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడేదైనా ఒక కష్టతరమైన సిట్యుయేషన్ మన జీవితంలో జరుగుతుందనుకోండి, ఏం చేస్తుంటాం? అబ్బా! ఇదివరకు రోజుల్లో ఎంత బావుండేది. అవి గోల్డెన్ డేస్ అంటూ ఉంటాం అన్నమాట. మన చిన్నతనాన్ని ప్రతిసారి గూడా మనం గోల్డెన్ డేస్, గోల్డెన్ డేస్ అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఎంత కష్టంలో ఉన్నామో, ఎంత బాధల్లో ఉన్నామో, వీటన్నిటిని మనం హ్యాండిల్ చేయకుండా ఏం చేస్తుంటాము, ఎంతసేపు పాస్ట్‌లో కూర్చొని, ఆ రోజు ఎంత బావుంది, అప్పట్లో ఎంత బావుండేది, నా తల్లిదండ్రులు నన్నెంత చూసుకునేవారు, నేనెంత రాణిలా బ్రతికాను. సో, ఇంతసేపు ఏంటంటే పాస్ట్‌ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం గదా! ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని వదిలేస్తూ. సో, యాక్చువల్‌గా ప్రెజెంట్ మూమెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఎప్పుడైతే ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో వచ్చిన దాన్ని వచ్చినట్టుగా, ఏ మొమెంట్ ఎలా మనకి ప్రెజెంట్ అవుతుందో, ఆ విధంగా మనం ఎక్స్‌పీరియన్స్ చేసిన నాడు మాత్రమే మన లైఫ్‌లో ఎటువంటి ఎనర్జీ బ్లాక్స్ అనేవి ఫార్మ్ కాకుండా, మనం ప్రతి నిమిషాన్ని కూడా ఆనందించగలుగుతాం అన్నమాట. సఫరింగ్‌ని ఆనందించటమే, పీస్‌ని ఆనందించటమే, జాయ్‌ని ఆనందించటమే, అన్నిటిని ఆనందించటమే అన్నమాట. Or an afternoon, also ordinary and usual, when you stood on the subway with all the humanity and felt it all, you know yourself as a part of everything all at once. Or an evening, in a regular week, in a regular month, when you stepped out into the night, were dazzled, were dazzled by the stars above. All of this profound, gorgeous, memorable, amazing. Not just the past, not just the memories, not what you once experienced, but each moment right now. సో, ఏంటంటే సాధారణంగా కనిపించే ఒక ఆఫ్టర్‌నూనే నువ్వు సబ్‌వేలో నించొనుంటావు. సబ్‌వేలో నించున్నప్పుడు సడెన్‌గా ఒక దృశ్యాన్నో, ఒక సంఘటననో చూసి అసలు నీలో ఉన్న మానవత్వం అంతా పొంగి పొర్లి బయటికి రావచ్చు. అండ్ ఏంటంటే సడెన్‌గా నీకా ఫీలింగ్ కలగొచ్చు. ఏంటి అంటే అందరిలో ఉన్నది నేనే కదా! అందరం ఒకటే కదా! ఆల్ ఆర్ వన్. వన్నెస్ అని ఫీల్ అవ్వచ్చు నువ్వు. లేదంటే ఒకానొక రెగ్యులర్ వీక్‌లో, రెగ్యులర్ మంత్‌లో ఒక్కసారి జస్ట్ నువ్వు అంటే జస్ట్ నైట్ టైమ్ వాక్ చేయడానికి నువ్వు బయటకొచ్చినప్పుడు అందంగా కనిపించే ఆ పైన అంటే ఆకాశాన్ని, నక్షత్రాల్ని చూసి ఎంతో ఒక ప్రొఫౌండ్ ఎక్స్‌పీరియన్స్ నీకు కలగొచ్చు. సో, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా పాస్ట్ కాదు. ఇవన్నీ కూడా ఒక మెమోరీస్ కాదు. లేదు. ఇప్పుడు నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నవి ఇవన్నీ కూడా. ఈ అద్భుతాలన్నీ కూడా, ఈ అమేజ్‌మెంట్ ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? ఈ ప్రస్తుత క్షణంలో మాత్రమే జరుగుతాయి.
సో ప్రెజెంట్‌గా ఉండు, అవేర్‌గా ఉండు. ప్రతి క్షణం అలర్ట్‌గా ఉండు, అవేర్‌గా ఉండు అని చెప్పడం అన్నమాట. And thus, to hoard memories as if they were gold, to recall the glory days of this and that, even while your present fades and is lost before you, this is not the way you live. సో, ఎంతసేపు ఏంటంటే, ఆ పాత కాలపు విషయాలన్నిటిని గుర్తు తెచ్చుకొని, ఆహా! అవి బంగారం లాంటి రోజుల్లా అని చెప్పేసి అనుకోవడము. అండ్ ఏంటంటే, మన కళ్ళ ముందే ఆ ప్రెజెంట్ అంతా గడిచిపోతూ, మన కళ్ళ ముందే ఉండే అన్ని సిట్యుయేషన్స్ జరిగిపోతూ, సో, వెళ్ళిపోతూ ఉండగా, మనం ఎంతసేపు ఏ పాస్ట్‌లోనో, ఏ ఫ్యూచర్ హా ఒక ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూనో, ఇలా గడిపేయడం మూలాన అంటే, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అండ్ ఇది అసలు సరైన తీరు కానే కాదు. జీవించే సరైన విధానం కానే కాదు. తీరు కానే కాదు అని చెప్తున్నారనమాట. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ విషింగ్ వాట్ వాస్. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్ థింకింగ్ బెస్ట్ ఈస్ ఓవర్. Don't waste your life in regret for actions taken or untaken. Dry your sentimental tears. Don't Do not look back a moment longer. This is now a new moment. All possibilities yours. When you choose to create it, this moment holds all you need. సో ఏంటి అంటే, ఏదో జర అంటే ఏదో జరగాలని చెప్పి ఆ విష్ చేసుకుంటూ నీ కాలాన్ని వృధా చేయొద్దు. అండ్ ఏంటంటే, అయ్యో! ఆ గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయినియే, అంతా అయిపోయిందే నా గతంలోనే, నా చిన్నతనంతోనే అంతా అయిపోయిందే అని చెప్పి తలుచుకుంటూ అంటే పాస్ట్‌ని తలుచుకుంటూ వేస్ట్ చేయొద్దు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆహ్, అంటే నువ్వు గతంలో తీసుకున్నటువంటి రకరకాల యాక్షన్స్ ఉండుంటాయి కొన్ని. ఓకేనా? అండ్ లేదు అంటే గనక నువ్వు ఒక యాక్షన్ తీసుకోని సంఘటనలు కూడా ఎన్నో కొన్నుంటాయి. అరే! నేను ఆ పని చేయాల్సింది. అబ్బా! నేను ఈ పని చేసి ఉండకూడదు అని మాటి మాటికి తలుచుకుని, వాటి గురించి కూడా వేస్ట్ చేసుకోవద్దు. అనవసరంగా వాటన్నిటిని తలుచుకుని నీ కళ్ళమ్మటనిగా అంటే కారే కన్నీళ్ళని ఫస్ట్ తుడిచేసుకో. అండ్ ఇంక చాలు వెనక్కి చూసింది చాలు, ముందుకు చూసింది చాలింక. ఇంకా ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయదు. ఇప్పుడు చూడు. ఈ ప్రస్తుత క్షణాన్ని మాత్రమే గమనించు. అంత పవరంతా కూడా నీ చేతిలోనే ఉంది. ఎంత అద్భుతంగా కావాలంటే అంత అద్భుతంగా అంటే మనం అంటే 'పవర్ వితిన్ యూ' అనే పుస్తకం లూయిస్ హే గారు రచించింది కావచ్చు. లేదంటే 'ద పవర్ ఆఫ్ నౌ' ఎకార్ట్ టోలే గారు చెప్పేది కూడా ప్రతీది కూడా ఈ క్షణంలోనే ఉంది శక్తి అంతా. అంటే గతం తాలూకా మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ ద్వారా క్రియేట్ అయ్యిందే మన ప్రస్తుతం లైఫ్. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం నీకు నచ్చలేదా? జరుగుతున్న నీ లైఫ్ నీకు నచ్చలేదు కదా! ఓకే. ప్రస్తుత క్షణంలో ఉంది శక్తంతా. నీ శక్తినంతా కూడగొట్టుకో. నీ శక్తినంతా చూపించు. వాట్ యూ ఆర్. యూ ఆర్ ద కో క్రియేటర్. యూ ఆర్ ద డివైన్ కో క్రియేటర్. నీలో ఉన్నది ఆ దైవ చైతన్యమే. నీలో ఉన్నది ఆ శక్తి భగవంతుడిలో ఎంతైతే శక్తి ఉందో నిన్ను కూడా ఏంటంటే ఆ సమానమైన ఒక 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 పీఠం వేసి నిన్ను కూడా కూర్చోబెట్టాడు. నువ్వు కూడా కో క్రియేట్ చేసుకో. దేనికి కో క్రియేట్ చేసుకోమంటున్నాడు? మన లైఫ్‌నే మనని కో క్రియేట్ చేసుకోమంటున్నాడు. సో, ఓకే. ఇప్పటిదాకా జరుగుతుంది నచ్చలేదా? ఓకే. క్రియేట్ ఇట్. ఎలా క్రియేట్ చేయగలం? ఈ ప్రస్తుత క్షణంలో ఉండగానే క్రియేట్ చేయగలం అన్నమాట. ఎందుకంటే పాస్ట్‌ని తలుచుకున్నా గాని మనకేంటంటే కంపారిజన్స్ వచ్చేస్తాయన్నమాట. అండ్ మన బిలీఫ్ సిస్టమ్స్ వచ్చేస్తాయి. మన థాట్స్ వచ్చేస్తాయి. మన ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అన్నీ కలిసి మళ్ళీ ఏం చేస్తుంటాయి మనని? మన ఫీలింగ్స్, మన థాట్స్ ఎప్పుడైతే మనం పాస్ట్‌లోకి ఆలోచిస్తూ ఉంటామో, చిన్నప్పటి నుంచి మనం ఏ విధంగా పెంచబడ్డాం? చిన్నప్పటి నుంచి నా ఆలోచనలేంటి? నా నమ్మకాలేంటి? నా ట్రెడిషన్స్ ఏంటి? నా కల్చర్ ఏంటి? నేను ఏ కంట్రీలో పుట్టాను? ఇవన్నీ కూడా ప్లే అయిపోతాయన్నమాట. ఇవన్నీ కూడా ప్లే అయిపోయి మళ్ళీ ఒక లిమిటెడ్ థింకింగ్ చేస్తామన్నమాట. ప్రెజెంట్ మొమెంట్‌లో లేకపోతే. అదే ప్రెజెంట్ మొమెంట్‌లో మనం గనక ఉండగలిగితే విచ్ ఈస్ అన్‌టచ్డ్ బై బోత్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఏమవుతుంది ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో? ఇట్స్ ప్యూర్. ఇట్స్ సో క్రియేటివ్. ఇట్స్ నథింగ్ వేర్ యూ కెన్ క్రియేట్ ఎవ్రీథింగ్. అంతే గదా! ఈ ప్రెజెంట్ మొమెంట్ అనేది ఒక బ్లాంక్ క్యాన్వాస్. దాంట్లో నువ్వేదైనా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి పదే పదే వీళ్ళందరూ కూడా ఈ ఎన్‌లైటెడ్ మాస్టర్స్ గొప్ప మహానుభావులంతా గూడా చెప్పేదేంటంటే, ఈ శక్తి అంతా గూడా ప్రెజెంట్ మొమెంట్‌లోనే ఉంది. ఆ శక్తి అంతా కూడా ఏంటి అంటే, ఆ శక్తి అంతా కూడా మళ్ళీ ఎక్కడుంది? నీలోనే ఉంది. నువ్వే క్రియేట్ చేసుకోగలవు. సో, ఏంటి అంటే, అన్ని రకాల పాసిబిలిటీస్ గూడా ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఎగ్జిస్టింగ్. నువ్వు ఏ పాసిబిలిటీ కావాలంటే ఆ పాసిబిలిటీని సృష్టించుకోవడానికి నీ చేతిలోనే ఉంది. ఎప్పుడుంది? ఈ క్షణమే ఉంది. సో, ఏంటి అంటే ఎక్కువగా అనవసరంగా పాస్ట్‌లో నీ గ్లోరియస్ పాస్ట్‌ని తలుచుకుంటూ సంబరపడిపోయినా లాభం లేదు. లేదంటే నీ పాస్ట్‌లో ఏదైనా సరిగ్గా జరగలేదు, నువ్వు సరిగ్గా చేయాల్సింది చేయలేదు, లేదంటే గనక ఆహ్, అంటే ఆహ్, అనవసరంగా చేశాను అన్న బాధలున్నా గాని దాన్ని వదిలిపెట్టేసేయి. అండ్ ఏంటంటే ఇంక గతం గురించి తవ్వుకుంటూ, తలుచుకుంటూ దాన్ని అనవసరంగా వృధా చేయొద్దు. ఇంకా ఒక్క క్షణం గూడా వృధా చేయొద్దు. అండ్ ఈ క్షణం ఏం పాసిబిలిటీస్‌ని హోల్డ్ చేస్తుందో, ఏం మిరాకిల్స్‌ని హోల్డ్ చేస్తుందో, ఏం క్రియేట్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో దానికి నువ్వు సిద్ధపడు.
ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, మనకి ప్రతి లెసన్ ఎండ్ వెనక ఒక ఎక్సర్‌సైజ్ ఉంటుంది గదండీ! ఆ ఎక్సర్‌సైజ్ చదువుతాను చూడండి. డూ యూ హావ్ సర్టెన్ మెమరీస్ దట్ యూ రిటర్న్ టు అగైన్ అండ్ అగైన్? క్లోజ్ యువర్ ఐస్. Take a quick run through the memories you often remember. You might notice a memory from your childhood, from your adulthood, from the age you are currently. Now let your mind wander to few memories you don't often remember. Let yourself be surprised what shows up. Even if these are good memories, do you see that the past only can show the person you used to be, not the person you are now or the person you are becoming? ఓకే. సో, మాటి మాటికి మీరేంటంటే గతం గురించి ఆలోచించే ఒక పర్సన్ అయితే, లేదు అంటే గనక గతంలో ఒక కొన్ని మెమోరీస్ మాత్రమే ఉంటాయి. మనం పదే పదే తలుచుకొని ఎంతో సంతోషపడుతూ ఉంటాం. లేదంటే గనక గతంలో ఉన్న కొన్ని మనం చేసిన తప్పుల్లో వాటన్నిటిలో తలుచుకొని బాధపడుతూ ఉంటాం కదా! ఓకేనా? ఒక్కసారి కళ్ళు మూసుకొని అవన్నీ తలుచుకోండి. తలుచుకున్నాక ఏం చేస్తారు? ఇప్పుడు ఎప్పుడు గూడా మీరు తలుచుకోనటువంటి కొన్ని గతం తాలూకా కొన్ని మెమోరీసే. కానీ మరీ వాటిని పిలిపించుకొని మరీ మీరు తలుచుకోరనమాట. అటువంటి మెమోరీస్‌ని ఒక్కసారి తలుచుకోవడానికి ప్రయత్నించండి. అవి కూడా తలుచుకోండి. ఒక్కసారి మీకు చూస్తుంటే ఆశ్చర్యం అనిపించట్లేదు? ఈ ఈ గతం తాలూకా ప్రతి మెమరీలో కూడా మీరు ఎలా ఉండేవారో, ఇదివరకు ఎలా ఉన్నారో, ఇదివరకు మీకున్న జ్ఞానానికి మీరే విధంగా బిహేవ్ చేశారో అదే చూపిస్తుంది కానీ, ప్రస్తుతం మీరు ఎంత గొప్పగా ఉన్నారో అండ్ ఫ్యూచర్‌లో మీరెంత గొప్పగా అవ్వబోతున్నారు. దాన్ని చూపించట్లా. మారిపోయిన మిమ్మల్ని చూపించట్లా. అదే గదా! ఇది నిజంగా ఎంత రియలైజింగ్ అంటే ఎంత వండర్‌ఫుల్ రియలైజింగ్ మొమెంట్ కదండీ చూడండి. గతాన్ని తలుచుకొని చాలా సార్లు మనం బాధపడుతుంటాం. అబ్బా! తప్పు చేశానే. అబ్బా! నేనక్కడ చేయాల్సింది నేను నోరు విప్పి ఒక్క మాట చెప్పాల్సింది చెప్పలేదే. ఎంత తప్పే అని చెప్పి చాలా సార్లు గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాం గదా! ఈ ప్రస్తుత క్షణంలో వెనక్కి తిరిగి చూసుకొని గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాం గదా! కానీ ఆ సిట్యుయేషన్ నుంచి మనం ఎప్పుడో బయటపడిపోయాం. ఆ తర్వాత దాని గురించి బాధపడ్డాం. మరి ఇంకొకసారి ఆ తప్పు మళ్ళీ చేయకూడదనుకుని ఉంటాము. లేదంటే నోరు విప్పి ధైర్యంగా చెప్పాలని అనుకుని ఉంటుంటాము. మనం ఎంతో మారిపోయి ఉంటాం ఇప్పటికి. అయినా కానీ గతాన్ని తలుచుకుని, మనం మారిపోయిన ఈ పర్సనాలిటీ కూడా వెనక్కి గతాన్ని తలుచి చూసుకొని, అరే! నేనప్పుడు అలా చేశానే, ఇలా చేశానే గిల్టీ‌గా ఫీల్ అవుతూ ఉన్నాము. కానీ ప్రస్తుతం ఆల్రెడీ చేంజ్ అయిపోయిన పర్సనాలిటీని మనం ఎంబ్రేస్ చేస్తున్నామా? కానీ ఏం చేస్తున్నాం మాటికి గతంలో ఉన్న తప్పు చేసిన మనిషినో, లేదంటే ధైర్యంగా చెప్పలేకపోయిన మనిషినో ఎంతసేపు దాన్నే పట్టుకొని కూర్చొని, మనం ఫ్యూచర్‌లో చేయబోయే ప్రతి నిర్ణయాలు, తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఆ గతం తాలూకా ఛాయలే ఎక్కువ కనబడుతూ ఉంటాయన్నమాట. మళ్ళీ దాని గురించి గిల్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి, తెలియకుండా అదే సైకిల్‌లో తిరుగుతూ మళ్ళీ అవే తప్పులు చేసుకుంటూ, ఇక లైఫ్ లాంగ్ గిల్ట్‌ని క్యారీ చేసుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట. ఓకేనా. సో, ప్రస్తుతం ఆల్రెడీ మనం చాలా చేంజ్ అయిపోయాం ఆ పర్సనాలిటీ. ఇంకా దేర్ ఇస్ నో మోర్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు ఫీల్ గిల్ట్ ఫర్. నువ్వేదైతే తప్పు చేసావో, ఏదైతే చేయాలనుకుని చేయలేకపోయావో, ఇప్పుడది నువ్వు మారిపోయావు. ఇప్పుడు ఇఫ్ యూ వర్ గివెన్ ఎ ఛాన్స్ యూ విల్ డెఫినైట్‌లీ డూ. మరి ఇంకెందుకు గిల్ట్? అప్పుడు నీకు అంతే నాలెడ్జ్ ఉంది. అంతే యాక్ట్ చేయగలిగావు. ఇప్పుడు నీకు నీ నాలెడ్జ్ పెరిగింది. నువ్వు తప్పకుండా డిఫరెంట్‌గా యాక్ట్ చేస్తావు. సో, దేర్ ఇస్ నథింగ్ టు ఫీల్ గిల్టీ ఫర్ కదా! సో, అందుకనే ఏంటంటే సో, ఆహ్, ఏంటంటే పాస్ట్‌ని తవ్వుకుంటూ కూర్చుంటే గనక దానివల్ల పెద్ద ఉపయోగం లేదు అని చెప్పేసనమాట. అండ్ యాక్చువల్‌గా స్పిరిచ్యువల్ టాబ్లెట్స్‌లో గూడా మాకు కాన్సెప్ట్ ఉంటదండి. నిన్న, నేడు, రేపు అని చెప్పి. సో, ఒకవేళ గతం గురించి తలుచుకుంటే గనక కేవలం మంచి విషయాలు, మనం నేర్చుకున్న మంచి విషయాలు, మంచి పాఠాలు మాత్రమే వాటి యొక్క జ్ఞానాన్ని మాత్రమే తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేది చాలా మంచిదనమాట. అసలు గతాన్నే తలుచుకోకూడదా? అంటే గతంలోనిటువంటి పాఠాలని, మంచి విషయాలని, జ్ఞానాన్ని మాత్రమే. ఒకవేళ ఎవరైనా మన ప్రియమైన వారు గనక మనం ఫిజికల్‌గా కోల్పోయి ఉంటే గనక, వాళ్ళతో ఉన్నటువంటి మధుర స్మృతులని మాత్రమే గుర్తు తెచ్చుకుంటూ, లేదంటే గుర్తుంచుకుంటూ మనం ముందుకు సాగిపోవాలి ధైర్యంగా. అంతే. ఇంకా గతాన్ని అనవసరంగా పదే ఎస్పెషల్లీ నెగెటివ్ ఇన్సిడెంట్స్ అయితే పదే తవ్వుకోవడం గానీ, మన జనరేషన్స్, మన లీనియేజెస్ గురించి వీటన్నిటి గురించి తలుచుకోవడం కానీ, అండ్ ఏంటంటే రేపు నాకు ఫ్యూచర్‌లో నేనెవరికో చూపించాలని చెప్పి ఏంటంటే, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉన్న విషయాలన్నిటిని ఎంజాయ్ చేయకుండా అండ్ ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని ఏది కూడా ఎక్స్‌పీరియన్స్ చేయకుండా ఏంటంటే, ఓవర్ డాక్యుమెంట్ చేయడానికి కానీ, ఇవన్నీ కూడా వ్యర్థ ప్రయత్నాలు అని బేసిక్‌గా ఆహ్, ఈ లెసన్ యొక్క మీనింగ్ అండి. సో, జస్ట్ ఎ మినిట్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి లెసన్ నంబర్ 31 ఫెయిల్యూర్ ఈస్ గ్రోయింగ్. సో, మన ఓటమే అందులో నుంచే మనకి యాక్చువల్‌గా గ్రోత్ అనేదుంది అని చెప్పడానికనమాట ఈ లెసన్. సో, ఇందులో ఏముందో చూద్దాం. యూ హావ్ అరైవ్డ్ ఆన్ థిస్ ఎర్త్ సోల్ అండ్ హ్యూమన్ కంటైనర్ విత్ దిస్ మెనీ ఆర్ థాట్ మెనీ ఇయర్స్ అహెడ్
ఫర్ యూ ఫర్ వన్ రీజన్, టు లెర్న్ టు లివ్. ఓకే. నువ్వు ఈ భూమి మీదకొచ్చావు. ఎలా వచ్చావు? ఒక ఆత్మకి ఒక హ్యూమన్ కంటైనర్ ఇచ్చి పంపించారు. లేదంటే వచ్చావు నువ్వు నీ అంతటికి నువ్వే. సో, ఏంటి మరి నీకేమో నిర్దిష్టంగా ఇన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు అని చెప్పి నీకు ఒక కాల పరిమితి అనేది ఈ ఫిజికల్ కంటైనర్‌కి ఇవ్వబడింది. ఓకేనా? ఎందుకు ఇవ్వబడింది? నువ్వు జీవించటం ఎలాగో నేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికొచ్చావు అని చెప్తున్నారనమాట. Not in a small way, a, a puny life of shame, fear, and pain. Not in a middling way, a careful life without risk, without reward. Not in a reckless way, burning all the bridges the moment you cross them. But with eyes open, heart open, willing to connect, engage, learn, expand, grow, willing to make mistakes, mess up, stumble, lose, willing to fail, fail, fail again, and fail even further. All failure is growing. సో, ఓకే. మరి జీవించడానికొచ్చాం. ఎలా జీవించడానికొచ్చాము? ఏదో చాలా చిన్న స్థాయిలో ఏంటంటే చాలా తక్కువ స్థాయిలో ఎంతసేపు షేమ్ ఫీలవుతూ, ఫియర్ ఫీలవుతూ, బాధని ఫీలవుతూ ఇలా జీవించడానికి కాదు నువ్వొచ్చింది. పోనీ ఒక మధ్యస్థంగా, మధ్య స్థాయిలో అమ్మో! నేను చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా నా జీవితాన్ని గడపాలి అని చెప్పేసి ఏ చిన్న రిస్క్‌లు తీసుకోకుండా, అమ్మో! అంటే బిజినెస్ చేయాలని సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా బలమైన కోరికుంటుంది. అమ్మో! బిజినెస్ చేస్తే ఎంతోమంది ఎగ్జాంపుల్స్ చూసాను. ఆళ్ళందరూ నష్టపోయారు. నేను నష్టపోతానేమో అని చెప్పి ఏ ఒక్క రిస్క్ తీసుకోకుండా, మేబీ నేను సక్సీడ్ అవుతాను గదా! అన్న ధైర్యం రాదనమాట. సో, ఏం చేస్తుంటారు చాలామంది, అమ్మో! ఈ రిస్క్ నేను తీసుకోలేను. ఇప్పుడు నాకు శుభ్రంగా వచ్చే ఆ 10,000 జీతం అదే చాలు. హ్యాపీగా ఓ 10,000 నాకు పడిపోతూ ఉంటే నాకు సాలరీ మంత్లీ నాకొక భద్రతగా ఉంటుంది. అని చెప్పేసి ఎటువంటి రివార్డ్, ఎటువంటి రిస్క్ లేకుండా ఒక మధ్యస్థంగా సాగిపోతూ ఉంటారు కొంతమంది. కొంతమంది మరీ రెక్లెస్‌గా ఉంటూ ఉంటారనమాట. ఇంకేంటంటే అంటే ఏరు దాటాక తెప్ప తగలేయడం అని చెప్పేసి అంటారు గదా! మళ్ళీ వాడు తిరిగి రావడానికి అంటే ఒక నదిని దాటిన తర్వాత వాడు తెప్పని తగిలేసాడనుకోండి, మళ్ళీ వెళ్ళడానికి వాడికి ఆ తెప్ప కావాలి గదా! సో, ఏంటి అంటే రెక్లెస్‌గా అలా అని చెప్పేసి ఏంటి అంటే రెక్లెస్‌గాను బ్రతకూడదు. మరి ఎలా బ్రతకాలట? మీ హార్ట్‌ని, కళ్ళని బాగా స్పష్టంగా ఓపెన్‌గా ఉంచుకుని, అంటే ఓపెన్ అండ్ రిసీవింగ్‌గా ఉంటూ మీరు మీ జీవితాన్ని గడపాలి. ఎలా? ఓపెన్ అండ్ రిసీవింగ్ అంటే, అంటే ప్రతి విషయంలో అంటే మీరు చేసే ప్రతి పని అందు కూడా ఒక కనెక్షన్‌తో, ఒక అంటే ఫుల్ ఎంతూసియాజంతో, ఒక ఎంగేజ్‌మెంట్‌తో అండ్ దాని నుంచి నేనేదైనా నేర్చుకోవాలి, ఎక్స్‌పాండ్ అవ్వాలి, నా యొక్క కాన్షియస్‌నెస్‌ని పెంచుకోవాలి, నేను గ్రో అవ్వాలి అన్న ప్రతి చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ప్రతి విషయంలో కూడా అంత శ్రద్ధ కనపరుస్తూ ప్రతి దాంట్లో నుంచి కూడా నేర్చుకుంటూ ఎదగాలి. ఓకేనా? అండ్ అట్ ద సేమ్ టైమ్ విల్లింగ్ టు మేక్ మిస్టేక్స్. ఓకే. తప్పులు చేయండి. అంతే గదా! తర్వాత చెప్తూ ఉంటారనమాట యాక్చువల్‌గా ఆథర్. ఏమంటారంటే, మీరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు, అది మీకంటూ ఒక అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే పని 100 మంది చేయొచ్చు గాక. కానీ మీ యూనిక్ పర్సనాలిటీతో మీరు ఒక్క పని చేసేటప్పుడు, అది తప్పకుండా మోర్ యూనిక్ అయిపోతుంది. అది కొత్త విషయమే అవుతుంది మీకు. ఎంతో మంది స్టెప్ బై స్టెప్ మనకి ప్రాసెస్ చెప్పుండొచ్చు కాక. కానీ మళ్ళీ మీరు చేసేటప్పుడు మీ ఓన్ పర్సనల్ ఛాలెంజెస్ ఉంటాయి గదా! చేసిన సేమ్ అయినా కావచ్చు. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ వంట చేయడమే అనుకోండి. చూడండి సేమ్ వంట. ఓకేనా? సేమ్ ప్రొసీజర్ ఉంటది. ఇప్పుడు 100 మంది ఆడవాళ్ళు చేశారనుకోండి. 100 మంది 100 రకాలుగా టేస్ట్ వస్తుంది. అందరికి ఒకటే టేస్ట్ ఉండదు. అందరూ సేమ్ అమౌంట్ ఆఫ్ కారం వేయొచ్చు, సేమ్ అమౌంట్ ఆఫ్ ఉప్పు వేయొచ్చు ఏదైనా కానీ. ఆ చేసి తీరులో ఉంటుంది. ఎప్పుడు ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేస్తారన్న దాంట్లో ఉంటుంది. లేదంటే కొన్ని కొన్ని సార్లు మన అమ్మమ్మలు, అమ్మలు చేస్తుంటారు. ఏం వేయరండి కూరల్లో. కానీ భలే అద్భుతమైన రుచి ఉంటుంది. ఎందుకు? వాళ్ళ చేతి స్పర్శ అంటారు గదా! సో, ఏంటి అంటే ఎవ్రీబడీ ఈస్ యూనిక్ అన్నమాట. సో, మనం ఏంటంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొత్త పని గదా! మనము. ఫస్ట్ టైమే సక్సీడ్ అయిపోవాలని ఎందుకు అనుకుంటున్నాము? ఎందుకంత హెవీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నావు నీ మీద? ఓకే. పోనీ పర్వాలేదు. మిస్టేక్స్ చెయ్యి. మొత్తం గందరగోళం గజిబిజి గందరగోళం చేసేసేయి. మరేం పర్వాలేదు. అసలు మొత్తం ఓడిపో. మాటి మాటికి ఓడిపో. మరేం పర్వాలేదు. ఎన్ని సార్లైనా ఓడిపో. ఓటమిలోనే చాలా గెలుపుంది. ఓహ్! ఇలా వెళ్తే ఫెయిల్ అయిపోతారనమాట. ఇలా వెళ్తే సరిగ్గా కుదరదనమాట. ఓహ్! ఇలా చేయకూడదనమాట. అలా చేయకూడదనమాట. ఆ తర్వాత ఒక పర్ఫెక్ట్ రెసిపీ మనకు తెలుస్తదనమాట. సో, ఓటముల్లో నుంచే చాలా గ్రోయింగ్ అనేదుంటుంది అని. నేను మేబీ ఎగ్జాంపుల్ చాలా సార్లు చెప్పుంటానండి. పీహెచ్‌డీలో యాక్చువల్‌గా చాలా మంది ఈవెన్ అంటే ఫెయిల్ అయిన థీసిస్‌ని కూడా సబ్మిట్ చేయమంటారనమాట. బికాజ్ అది వాళ్ళకేంటంటే ఫ్యూచర్‌లో ఎవరైతే ఆ ఎక్స్‌పెరిమెంటో లేదంటే ఆ రీసెర్చో చేయాలనుకున్న వాళ్ళకి సో, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ థిస్ పాత్
మీకు డెడ్ ఎండే ఏర్పడుతుంది. లేదంటే యూ ఆర్ గోయింగ్ టు ఫెయిల్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు సక్సీడ్. మేబీ యూ కెన్ ట్రై సమ్ అదర్ పాత్ అని చెప్పడానికి ఒక మార్గదర్శకంగా ఉండడానికి కూడా ఫెయిల్ అయిన థీసిస్ సబ్మిట్ చేయమంటారనమాట. దట్ ఈస్ ఆల్సో అ థీసిస్. దట్ ఈస్ ఆల్సో అ రీసెర్చ్ అనమాట. సో చాలా సార్లు ఏం చేస్తుంటాం అంటే దాన్ని ట్విస్ట్ చేసి, ట్వీక్ చేసి ఏదో సక్సెస్‌ఫుల్‌గా ఒక రిజల్ట్ వచ్చినప్పుడు చూపించి మనం థీసిస్ సబ్మిట్ చేస్తూ ఉంటాము. బట్ యాక్చువల్‌గా ఏంటి అంటే ద మోస్ట్ హానెస్ట్ వే ఈస్ ఈవెన్ ఒకవేళ ఫెయిల్ అయినా కానీ అది గొప్పగా చాలా మార్గదర్శకం అవుతుందనమాట. ఈ విధంగా ఎళ్తే గనక దీంట్లో ఒక ఎండ్ అంటే ఒక ప్రాపర్ ఎండ్ రిజల్ట్ నీకు రాదు. ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి ఎండ్ రిజల్ట్ రాదు. ఈ విధంగా నువ్వు కెమికల్స్‌ని కలపొద్దు. ఈ విధంగా నువ్వు రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా వెళ్ళొద్దు. ఇటువైపు వెళ్తే గనక ఇట్స్ గోయింగ్ టు బి డెడ్ ఎండ్ అని చెప్పి కూడా మనం సబ్మిట్ చేయొచ్చనమాట. సో ఎవ్రీథింగ్ సో ప్రతి ఫెయిల్యూర్ నుంచి కూడా మనం నేర్చుకుంటాము. యాక్చువల్‌గా చెప్పాలంటే ప్రతి ఫెయిల్యూర్ నుంచి చాలా గొప్పగా నేర్చుకుంటాము. సో, యాక్చువల్‌గా సక్సెస్ అయిపోతూ ఒక రెసిపీని ఫాలో అయిపోతూ అంటే రెసిపీ ఇన్ సెన్స్ ఓకే. లైఫ్‌లో ఇది సక్సెస్ ఫార్ములా అని చెప్పేసి, ఆ సక్సెస్ ఫార్ములాని ఎంతో మందిని చూసేసి, వాళ్ళని వీళ్ళని చూసేసి మనం ఫాలో అయిపోతుంటాం గదా! అప్పుడు మన క్రియేటివిటీని ఉపయోగించం. మనం బుద్ధిని, బుర్రని ఉపయోగించమనమాట. ఏదో ఒకళ్ళు చెప్పిన దారిలో వెళ్ళిపోతూ ఉంటాము. గొప్పగా ఏం నేర్చుకోమనమాట. పెద్దగా ఏముండదు. ఒక మెకానికల్ లైఫ్ లాగా ఉంటది. మనకి మన లైఫ్ మీద మనకి సంతృప్తి ఉండదనమాట. ఎప్పుడైతే అసల మీరెప్పుడైనా ఇంటర్‌వ్యూస్ చూసుంటే మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒక్కసారి సక్సెస్‌ని చూస్తారు చూడండి. అసలు ఆళ్ళ ఇంటర్‌వ్యూస్ చూస్తే భలే ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయండి. ఆళ్ళ ఓటమిలో నుంచి కూడా ఎంత ధైర్యం, ఎంత బ్రేవ్‌గా ఒక స్టెప్ వేసినప్పుడు ఎంత అంటే మనం వినేటప్పుడు వాళ్ళ ఇంటర్‌వ్యూస్ వినేటప్పుడు మనకే బోలెడంత పులకరింతొచ్చేస్తుందనమాట. మనం ఏదో గొప్పగా సాధించేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఫెయిల్యూర్స్‌లోనే ఎంత చూడండి ఎంత గ్రోత్ ఉంటది, ఎంత నేర్చుకోవడానికి ఉంటదో అనమాట. సో, ఎప్పుడు మన జీవితంలో మన ఫెయిల్యూర్ వచ్చినా గాని ఏనాడు కూడా నిరాశ పడవద్దు. ఫెయిల్యూర్ నుంచే ఎక్కువ గ్రో అవుతాం, ఎక్కువ నేర్చుకుంటాం అని చెప్పి చాలా ధైర్యంగా ఇంకొక ముందడుగు వేయండి. ఓకేనా? When we step forward, it is new. How could we know what to do? How could we know okay, how could we know how it works until we have done it a time or a two? Thus, all the life is practice, all the life is learning, one lesson after the other. The progressive curriculum of pain, compassion, connection, and love. One lesson after the another, learning as we go. ఓకే. మనం ఒక పని జేయడానికి ముందుకొచ్చినప్పుడు ఇందాకడ చెప్పుకున్న మాటేనండి. మనం ఒక పని జేయడానికి ముందుకొచ్చినప్పుడు అది కొత్తది మనకి. అది కొత్త పని మనకి. అంతే గదా! మరి మనకి ఎలా చేయాలో తెలీదు. లేదు అంటే గనక ఆహ్, అది ఎలా వర్క్ అవుతదో ఒక మెషిన్ ఆపరేట్ జేయాలనుకుంటున్నాం. లేదంటే ఒక పని జేయాలనుకుంటున్నాం. అది ఎలా ఎలా చేయాలో మనకు తెలీదు. ఓకే. 1, 2 సార్లు చేసిన తర్వాతే కదా మనకర్థమవుతుంది. సో, ఏంటంటే లైఫ్ అంతా గూడా ఒక ప్రాక్టీస్. లైఫ్ అంతా కూడా ఒక లెర్నింగ్. యాక్చువల్‌గా మన సోల్ లెసన్స్‌లో ఫస్ట్‌లోనే ఇనీషియల్‌గా జెప్పారు. ఏంటండి? అసలు సోల్ లెసన్స్ ప్రకారంగా మనం ఫిజికల్ లైఫ్‌లో ఏవైతే కొన్ని అంటే ఏమంటారు? హ్మ్. ఓకే. నీకిన్ని కోట్ల డబ్బులుంటే ఓకే. ఈ వయసుకొచ్చేసరికి నీకు 60 సంవత్సరాల వయసొచ్చేసరికో, 50 సంవత్సరాల వయసుంటే గనక యూ ఆర్ సక్సెస్‌ఫుల్ అని ఏదైతే గనక మనము ఒక ఆహ్, కరెక్ట్‌గా పదం రావట్లేదు. ఏదైతే మనం ఒక ఎండ్ గోల్‌గా మనం చెప్తున్నామో, ఇలా అయితే నువ్వు సక్సెస్‌ఫుల్ అని చెప్తున్నామో, సోల్ లెవెల్‌లో అసలది లేనే లేదనమాట. అసలు సోల్ లెసన్‌లో ఏంటంటే, నువ్వు నీ లైఫ్‌ని జీవించావా? సంపూర్ణంగా జీవించావా? ఫెయిల్ అయ్యావా? అయినా పర్వాలేదు. దాని నుంచి నేర్చుకున్నావా? అసలది వండర్‌ఫుల్ సోల్ లెసన్ అనమాట. అంతేగాని నువ్వు 50 ఏళ్లకి నీ పిల్లల్ని బాగా పెంచావా లేదా? నీ నీ నీకు ఇంత అంటే నీకొక ఇల్లుందా లేదా? లేదంటే నీకు ఇన్ని డబ్బులున్నాయా లేదా? నువ్వుకి ఈ పర్ఫెక్ట్ కెరియర్ ఉందా లేదా? అసలు ఏవి మ్యాటర్ కాదనమాట. మనం ఫిజికల్ లైఫ్‌లో, మెటీరియలిస్టిక్ లైఫ్‌లో ఏవేవైతే గోల్స్ పెట్టుకుంటున్నామో, అసలు అవి ఏది గోల్స్ కానే కాదని మనకి ప్రీవియస్ లెసన్స్‌లో మనం నేర్చుకున్నాం కదా! సో, లైఫ్ అంతా గూడా నేర్చుకోవడానికే. కేవలం నేర్చుకోవడానికే. అండ్ ఇంకొకటి కూడా నేర్చుకున్నాం స్టార్టింగ్‌లో సోల్ లెసన్స్‌లో ఇదే పుస్తకంలో. ఏంటంటే ఆఖరికి చిన్న పని చేసేవాళ్ళుంటారు గదా! ఆఖరికి ఒక గుడి ముందు పువ్వులు కట్టే వాళ్ళు కూడా అన్నమాట. వాళ్ళు ఆ పువ్వులు కట్టడానికి ఎంతో ఇష్టంగా పువ్వులు కడుతున్నారనుకోండి, వాళ్ళ జీవితం సార్థకతే. ఒక మున్సిపాలిటీ వాడు చెత్తను తీస్తున్నాడనుకోండి, అది ఎంతో వాడు చాలా డెడికేటెడ్‌గా ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండి వాడు వర్క్ చేస్తున్నాడనుకోండి, వాళ్ళ జీవితం సార్థకతే అన్నమాట. అంటే నువ్వు ఒక కంట్రీకి పీఎం అయినా కానీ, లేదు అంటే గనక నీ స్టేట్‌కి సీఎం అయినా కానీ, నువ్వు చాలా గొప్ప హోదాల్లో ఉంటేనే నీ జీవితం ఏదో సంపూర్ణము, నీ జీవితం సార్థకత కాదనమాట. అసలు చిన్న జాబు లేదు, పెద్ద జాబు లేదు. నీ జీవితం నువ్వు జీవిస్తున్నావా లేదా? అదే నీ జీవిత సార్థకత అనమాట. లైఫ్ లెసన్స్ అంటేనే అవి. అసలు దేర్ ఇస్ నో మెటీరియలిస్టిక్ బారియర్ ఆర్ దేర్ ఇస్ నో మెటీరియలిస్టిక్ ఎండ్ గోల్ ఆర్ లిమిటేషన్ విచ్ ఈస్ డిఫైనింగ్ ది యాక్చువల్ సోల్ సక్సెస్ అనమాట. యాక్చువల్ సోల్ గ్రోత్. ఓకేనా? సో, ఒక లెసన్ వెంట ఇంకొక లెసన్ నేర్చుకుంటూ పోతూనే ఉంటున్నాం అన్నమాట. ప్రోగ్రెసివ్ కరిక్యులమ్. మనం ఏంటి కూడబెట్టుకుంటూ పోతూ ఉంటాం అన్నమాట.
ఒక పెయిన్ అవ్వచ్చు, కనెక్షన్స్ అవ్వచ్చు, కంపాషన్ గావచ్చు, లవ్ అవ్వచ్చు, ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ మనలోకి యాడ్ చేసుకుంటూనే గ్రో అవుతూనే పోతూనే ఉంటాము. ఒక పాఠం తర్వాత ఇంకొక పాఠం నేర్చుకుంటూనే ఉంటామనమాట. వై బీ హార్డ్ ఆన్ యువర్‌సెల్ఫ్ వెన్ యూ ఫెయిల్? Why have enormous ego response to your failure? Why expect yourself to be bigger, better, stronger than anyone else? We are each incredibly flawed. We are each astoundingly perfect. We each hover around the darkness. We each burn the radiant light. సో, ఓకే. మనం నేర్చుకుంటూ పోతూనే ఉంటాం గదా! మరి ఫెయిల్ అయినప్పుడు ఎందుకు నీ మీద అంత కష్టంగా, ఎందుకంత బాగా కఠినంగా నీ మనసుకు తీసుకుంటున్నావు? లేదంటే గనక ఒక ఫెయిల్యూర్‌కి ఇగోయిస్టిక్ రెస్పాన్స్ లాగా ఎందుకు? "ఎబ్బా! నీకిది ఏది చేత కాదు" అని చెప్పేసి నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఒక ఇగోయిస్టిక్ రెస్పాన్స్‌ని ఎందుకు చూపిస్తున్నావు? అలా చూపించొద్దు. అండ్ ప్రతిసారి చేసినప్పుడల్లా ఈ ఒక పని చేసినప్పుడల్లా నేనెప్పుడు అనుకుంటూ ఉండేదనమాట. నేను చేస్తే ఫస్ట్ టైమే అసలు రైట్ చేసేయాలి, పర్ఫెక్ట్‌గా చేసేయాలి అని చెప్పి ఆ పర్ఫెక్షన్ అనే యాటిట్యూడ్ బాగుండేదనమాట. కంట్రోలింగ్ యాటిట్యూడ్, పర్ఫెక్షన్ యాటిట్యూడ్. అన్నీ ఇదిలాగే జరగాలి, అదలాగే జరగాలి, ఇదిలా సీక్వెన్సే జరగాలి అని చెప్పి చాలా కంట్రోలింగ్ యాటిట్యూడ్ ఉండేదనమాట నిజంగా. ఎంత కష్టమోనండి. ఎంత ఎనర్జీ డ్రైనింగోనండి అదైతే. అసలా లైఫ్‌ని అలా జరగనిస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా నువ్వు బ్యాక్ సీట్‌లో కూర్చొని అలా చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ప్రతీది నువ్వు ఇలాగే జరగాలి. అబ్బా! నేను ఈ పని చేస్తే గనక ఇది ఫస్ట్ టైమే పర్ఫెక్ట్‌గా రావాలి అని చేసినప్పుడు ఎంత ఎనర్జీ డ్రైనింగ్‌గా ఉంటుందో, ఎంత యాంక్సైటీగా ఉంటుందో, ఎంత ప్రెషరైజింగ్‌గా ఫీల్ అవుతామో అన్నమాట. సో, ఫస్ట్ టైమ్ చేసినప్పుడే బిగ్గరగా జేయాలి. నేను చాలా స్ట్రాంగర్‌గా ఉండాలి. నేను చాలా అందరికంటే బెటర్‌గా చేసేయాలి అని జెప్పి ఎందుకు నీ దగ్గర నుంచి అంత ఎక్స్‌పెక్ట్ జేసుకుంటున్నావు? మనం అందరం కూడా వండర్‌ఫుల్‌గా ఫ్లాడ్. అంటే మనలో అంటే చూడండి మనం హ్యూమన్‌గా ఇక్కడ పుట్టామంటేనే మనం చేయాల్సిన ఏదో ఒక వర్క్ ఉంటుంది. మనం ఓవర్‌కమ్ చేయాల్సిన ఎన్నో పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయన్నమాట మనకి. సో, వి ఆర్ ఇన్‌క్రెడిబుల్లీ ఫ్లాడ్. మనలో ఒక పాజిటివ్ ఉంటది. ఒక నెగెటివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ విత్ ఆల్ థీస్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ వి ఆర్ అస్టౌండింగ్‌లీ పర్ఫెక్ట్ అంటున్నారు. అంతే గదా! యాస్ ఎ కాంబినేషన్ వి ఆర్ యూనిక్. మనం వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు గూడా లేరన్నమాట. అసలు పోల్చుకోవడానికి ఇంకొకళ్ళున్నప్పుడు మననెందుకు సృష్టిస్తాడు దేవుడు? లేదంటే మనం రాసుకుంటాం మన సోల్ ప్లాన్. ఇంకొకళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు గదా! సో, వి ఆర్ సో యూనిక్ అన్నమాట. దేర్ ఇస్ నో కంపారిజన్ విత్ అస్. సో, ఇంత ఫ్లాస్ ఉన్నా, ఇంత పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీ ట్రైట్స్ ఉన్నప్పటికి గూడా వి ఆర్ స్టిల్ పర్ఫెక్ట్. వి ఆర్ సో వండర్‌ఫుల్. మనలో ఏంటంటే ఆహ్, మనం ఏంటంటే మనలో చీకటి ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ మనం ఒక గొప్ప వెలుగు. వి ఆర్ లైట్ బీయింగ్స్. వి ఆర్ లవ్ బీయింగ్స్. అట్ ది సేమ్ టైమ్. యాక్చువల్‌గా ఏంటంటే లవ్ అండ్ లైట్ అనేది యాక్చువల్‌గా సోల్ లెవెల్‌లో మనలోపే నిక్షిప్తమై ఉంది. పైనంతా ఏముంటుంది? ఇగో రూపంలో డార్క్‌నెస్ ఉంటదనమాట. అది చూస్తున్నాము. అట్ ది సేమ్ టైమ్ ఇది కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటాం. 2 గూడా మనలోనే ఉన్నాయన్నమాట. వి ఆర్ పోల యాక్చువల్‌గా ఒక ఇంటర్వ్యూలో ఉన్నానన్నమాట. వి హావ్ పొలారిటీ అని. బోత్ పాజిటివ్స్ ఉంటాయి. మనలో నెగెటివ్స్ ఉంటాయన్నమాట. బోత్ అంటే ఆహ్, ఆహ్, అంటే అట్టడుగున ఇగ్నోరెన్స్‌లోనూ ఉంటాము. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్‌ని మనమే అచీవ్ చేస్తామన్నమాట. సో, సచ్ ఎ వండర్‌ఫుల్ ఇన్‌క్రెడిబుల్ జర్నీ అంటారన్నమాట. ఏంజెల్స్ కానీ, ఎవరైనా కానీ, ఆ సోల్ ప్లేన్‌లో ఉన్నవాళ్ళు ఆ హ్యూమన్ లైఫ్‌ని చూసి ఎంతో సర్ప్రైజ్ అవుతూ ఉంటారంట. ఎంత వండర్‌ఫుల్ అని చెప్పి. ఎందుకంటే అట్టడుగున షేమ్‌లో, గిల్ట్‌లో, ఫియర్‌లో అన్నిట్లో ఎంతో కొట్టుమిట్టాడుతూ ఉంటామా, ఒక్క క్షణము మనం ఈ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ అసలు ఈ షేమ్ అండ్ గిల్ట్ ఇవన్నీ వరస్ట్ సిట్యుయేషన్స్, సఫరింగ్స్ మన చుట్టూతా ఉన్నప్పటికీ కూడా ఒక ఎన్‌లైట్‌మెంట్ స్థాయిని పొంది, ఇంకా అన్నీ కూడా ఏంటంటే మన ప్రేమతత్వంతో నింపేసి, ఈ చుట్టూ ఉన్న విషయాలు ఏవి కూడా మనకింక పట్టవన్నమాట. అన్నిటిని కూడా చాలా అంటే హ్మ్. నాకొక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ చెప్తుందనమాట. యాక్చువల్‌గా ఏంటంటే తను నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిందనమాట తను. అయితే ఎప్పుడైతే ఆ భగవంతుడిని ఆహ్, ఆహ్, స్ అంటే ఆ సోల్ వరల్డ్‌లోకెళ్ళింది, భగవంతునితో కమ్యూనికేట్ చేయగలిగింది, ఆయన యొక్క ప్రేమని తెలుసుకోగలిగింది, ఈ సృష్టి అంతా ఎలా నడుస్తుందో తెలిసింది. అయితే తను మళ్ళీ తిరిగి తన శరీరంలోకొచ్చిందనమాట. వచ్చిన తర్వాత, ఆ తర్వాత షీ ఈస్ బ్యాక్ ఇంటూ హర్ డైలీ లైఫ్. అయితే ఏంటంటే అప్పుడు అప్పుడు కోవిడ్ సిట్యుయేషన్ అంట. కోవిడ్‌లో ఇంతమంది చనిపోతున్నారు, అలా చనిపోతున్నారు, ఇన్ని బాధలున్నాయి, ఇంతమంది బాధపడుతున్నారని చెప్తున్నప్పుడు, తనకి యాక్చువల్‌గా తను అవన్నీ వింటున్నప్పుడు, తనకి ఒక తెలియని మనసులోంచి ప్రేమ పొంగుకొస్తుందంట. ఎంత పర్ఫెక్ట్‌గా జరుగుతున్నాయని అని. కానీ తన ఫ్రెండ్స్ చాలా విచిత్రంగా చూసేవారంట ఈవిడ వంక. ఇదేమిటి ఇంతమంది చనిపోతున్నారంటే, ఇంతమంది బాధపడుతున్నారంటే ఉద్యోగాలు కోల్పోయి, ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది అని చెప్తుంది.
అంటే ఏంటంటే ఆవిడ ఆ స్థితి పొందిందనమాట. ఏంటంటే ఆ వన్నెస్ స్థితి పొందింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ సృష్టి ఎందుకిలా నడుస్తుందో అర్థమైంది. ప్రతి ఫ్లా కూడా పర్ఫెక్ట్‌గా కనబడుతుందనమాట తనకి. ఈవెన్ నెగెటివ్ అండ్ పాజిటివ్ ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ టు హర్. అంటే ఏది ఎలా జరిగినా కానీ ఈ డివైన్ డాన్స్‌లో అంటే ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంది గదా! అని తనకు కనబడుతుందనమాట. అసల ఆ మాట విన్నప్పుడు నాకెలా అనిపించిందో చాలా భలే ఆశ్చర్యంగా అనిపించిందనమాట. తను ఆ మాట చెప్పినప్పుడు తన ఇంటర్వ్యూలో. సో, సచ్ ఎ వండర్‌ఫుల్ బీయింగ్ తను. సో, ఏంటి అంటే వి ఆర్ ఇన్‌క్రెడిబుల్లీ ఫ్లాడ్ బట్ అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ పర్ఫెక్ట్. అండ్ వి హోవర్ అరౌండ్ డార్క్‌నెస్ బట్ వి ఈచ్ బర్న్ విత్ ఎ రేడియంట్ లైట్. సచ్ ఎ వండర్‌ఫుల్ థింగ్ అండి ఇది. సో, వి ఆర్ ఆల్ థాట్. ఆల్ ఆఫ్ ఇట్. ఆల్ టైమ్. సో, మనం ఇదంతా కూడా ప్రతి క్షణం కూడా మనం ఇదంతా. వై ఎక్స్‌పెక్ట్ టు బి గుడ్? వై ఎక్స్‌పెక్ట్ టు బి లైట్ వితౌట్ షాడో? వై ఎక్స్‌పెక్ట్ టు లెర్న్ బిఫోర్ యూ డూ ఎ లెసన్? సో, మన మన పట్ల మనం ఎందుకు హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ బర్డెన్ పెట్టేసుకుంటాం. నేనెప్పుడు ఫస్ట్ టైమే రైట్ చేసేయాలి. ఫస్ట్ టైమే నేను చాలా మంచిగుండాలి. నేను అంటే ఒక లైట్ ఉన్నప్పుడు దాని వెనక షాడో ఉంటుంది గదా! సో, అట్లానే ఆ షాడోస్ ఈస్ నథింగ్ బట్ మనలో ఉన్న నెగెటివ్ ట్రేట్స్ అనుకోండి. ఓకేనా? నెగెటివ్స్ అనుకోండి. సో, మనలో ఉన్న డార్క్‌నెస్ అనుకోండి ఆ షాడోని. ఓకేనా? సో అండ్ ఏంటంటే, ఒక లెసన్ మనం దాన్నుండా గో త్రూ అయ్యే ముందే, దాన్నంతా నేర్చేసుకోవాలి. నేను చేసేటప్పుడే ఫస్ట్ టైమ్ చేసేయాలని చెప్పి ఎందుకంత హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్ అన్న బర్డెన్ మనం పెట్టేసుకుంటున్నాం. ఇన్ లెర్నింగ్ టు లివ్, యూ విల్ ఫెయిల్ మెనీ టైమ్స్. దేర్ మే బి నో టైమ్ యూ విల్ నాట్ బి ఫెయిలింగ్. హంబుల్ యోర్‌సెల్ఫ్ టు దిస్ ఎక్స్‌పెక్టేషన్. అప్రిషియేట్ దిస్ గ్రేస్ థట్ యూ కెన్ బిగిన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో, ఏంటి అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కొంచెం ట్యూన్ డౌన్ చేసుకొని కాస్త తగ్గించుకోండి. ఓకేనా? కొంచెం తగ్గించుకొని నేను ఎన్ని సార్లైనా ఫెయిల్ అవ్వచ్చు. మరేం పర్వాలేదు. అండ్ నేను ఏ సమయం లేకపోవచ్చు. ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకుండా ఏది నేర్చుకొని ఉండకపోవచ్చు. మరేం పర్వాలేదు. నేను నా పట్ల ఎంతో దయ చూపించుకుంటున్నాను. నేను ప్రతిసారి మళ్ళీ మొదలు పెడతాను. మళ్ళీ చక్కగా నేర్చుకుంటాను. నేర్చుకోవడమే నా యొక్క ధ్యేయము. ప్రతిదీ ఎక్స్‌పీరియన్స్ చేయడమే నా ధ్యేయము అన్న ఒక కాన్సెప్ట్‌లో మనం ఎప్పుడు కూడా ఉండాలనమాట. దేర్ ఇస్ నో టైమ్ యూ కెనాట్ ఓపెన్ ఫర్దర్. దేర్ ఇస్ నో టైమ్ యూ కెనాట్ లెర్న్ మోర్. దేర్ ఇస్ నో టైమ్ యూ కెనాట్ ఎక్స్‌పీరియన్స్ లైఫ్. దిస్ గిఫ్ట్ ఆఫ్ లెర్నింగ్ వితౌట్ ఎండ్. ఇట్ ఈస్ ద రోడ్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్. స్టే ఆన్ ద పాత్. యూ విల్ నెవర్ ఫెయిల్. ఓకేనా? సో, ఎప్పుడు ఏంటంటే నేర్చుకోవడానికి, ఓపెన్‌గా ఉండడానికి, ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నప్పుడే, ఈ నేర్చుకోవడం అన్న మార్గంలో ఉన్నప్పుడే, అదే ఒక రోడ్ టు ఎన్‌లైట్‌మెంట్ అని చెప్తున్నారనమాట. ఈ పాత్ మీద ఉండండి. మీరు ఎప్పటికి కూడా ఫెయిల్ కారు అని చెప్తున్నారనమాట. సో, ఇప్పటిదాకా ఏంటి ఎన్ని సార్లైనా ఫెయిల్ అవ్వండి. మరేం పర్వాలేదు. కింద పడండి, పైన పడండి, లెగండి అని చెప్పేసి అంటున్నారు కదా! కానీ ఎప్పుడైతే వీటన్నిటి వెనక కూడా అంటే దాగి ఉన్న నిగూఢ రహస్యం అనేది అదేంటంటే నేర్చుకుంటున్నాను. నేను ప్రతి విషయంలో నేర్చుకుంటున్నాను. మెటీరియలిస్టిక్‌గా సొసైటీ నా మీద వేసేటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ అంటే నేను ఇలా రీచ్ అవ్వాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా నాలో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్, నా సొసైటీ నా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పక్కకు తీసి పెట్టేసి, ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి నేను ప్రతీదీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ లెర్నింగ్ అన్న యాటిట్యూడ్ మన బుర్రలోకి బాగా పెట్టుకుని, దాన్నే ఎంతసేపు నేను నేర్చుకుంటున్నానా? నేను గ్రో అవుతున్నానా? ఇదొక్కటే మనం కొలమానంగా తీసుకున్నప్పుడు తప్పకుండా అదే పాత్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ అంటున్నారనమాట. ఈ మార్గంలో ఉన్నప్పుడు మాత్రం ఏ నాటికి మీరు ఫెయిల్ కారని చెప్తున్నారు. ఓకేనా? ఓకే. లాఫ్, ఎంజాయ్, హంబుల్ యువర్‌సెల్ఫ్, బికమ్ పర్ఫెక్ట్‌లీ ఇంపర్ఫెక్ట్. This is the path, not the straight line, but a crooked line with many opportunities to look at the view, to see how far you have come, to continue in the wrong direction, and to come back home again and again to your true path. Don't worry about failing. It's a part of journey. సో ఏంటి అంటే ఓకే. నవ్వుకోండి, ఎంజాయ్ చేయండి, దయతో కూడి ఉండండి. అండ్ ఆహ్, అంటే పర్ఫెక్ట్‌లీ ఇంపర్ఫెక్ట్ కాండి. అండ్ ఇదేమి స్ట్రెయిట్ లైన్ కాదండి. ఈ పాత్ అంతా కూడా క్రుక్ లైన్. అంటే అటు, ఇటు, అటు, ఇటు అంటే ఒకటి ట్రై చేస్తాము.
ఫెయిల్ అవ్వచ్చు. మళ్ళీ వెనక్కి తిరిగొస్తాం. ఒకటి ట్రై చేస్తాం. సక్సీడ్ అవ్వచ్చు. ముందుకెళ్తూ ఉంటాము. సో, ఇలాగా మనం ఏంటంటే ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద ప్రతి విషయాన్ని నేర్చుకోకుండా ఉండడం కంటే అనేక మార్గాలుగా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడికొచ్చామని మనకి ఇదే పుస్తకంలో ముందు పాఠాల్లో కూడా చెప్పారు గదండీ! నువ్విక్కడికొచ్చిందెందుకు? నేర్చుకోవడానికి మాత్రమే. ఒక మార్గంలో దాన్ని మరింత డీప్‌గా వెళ్లి నేర్చుకుంటావా? లేదు అంటే గనక అనేక విషయాలు అంటే కుకింగ్‌లో మాస్టరీ జేయొచ్చు. లేదంటే సింగింగ్‌లో మాస్టరీ జేయొచ్చు. డాన్స్‌లో మాస్టరీ జేయొచ్చు. ఆర్ట్‌లో మాస్టరీ జేయొచ్చు. లేదు అంటే గనక మాస్టరీ గూడా గాదు. కుకింగ్‌లో బిగినర్ లెవెల్‌కెళ్ళొచ్చు. ఓకే. ఒక డీసెంట్ కుకింగ్ జేయొచ్చు. ఒక డీసెంట్ డాన్స్ జేయొచ్చు. ఒక డీసెంట్ సింగింగ్ ఉండొచ్చు. ఒక డీసెంట్ ఒక మదర్ గావచ్చు. సో, అన్ని మార్గాల నుంచి నేర్చుకుంటావా? ఇక నీ ఇష్టం. నేర్చుకోవడం మాత్రం ప్రధానం. నేర్చుకో అంతే. అసలు నువ్వు ఓడిపోతాను అన్నదాన్ని అసలు ఆ విషయాన్ని పక్కన పెట్టేసేయి. అదంతా గూడా పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ యువర్ జర్నీ అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ మనకిచ్చినటువంటి ఈ ఎక్సర్‌సైజ్ ఏంటో చూద్దామే. వాట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఫెయిల్యూర్? హావ్ యూ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ యాస్ మోస్ట్ ఆఫ్ అస్ హావ్? ఆర్ హావ్ యూ ప్లేడ్ ఇట్ సేఫ్ నాట్ లెట్టింగ్ యువర్‌సెల్ఫ్ ఫెయిల్? What failure has taught you so far? What lessons are you especially glad you learned? What would you like to risk next? What calls you? ఓకే. సో, మీరెప్పుడైనా అపజయాన్ని కానీ, ఓటమిని కానీ ఫేస్ చేసారా? ఒకవేళ గనక అంటే ఎన్ని సార్లు మీరు ఓటమి పాలై ఉంటారు? అంటే మాలాగా అంటే తను అంటే ఇట్స్ లైక్ డివైన్ మెసేజ్ అనుకోండి. సో, ఆ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారనమాట. మేము ఎలాగైతే ఫెయిల్ అయ్యి నేర్చుకున్నామో మాలాగే మీరు ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యి ఉంటారు? లేదు అంటే గనక అమ్మో! ఫెయిల్ కాకూడదని చెప్పి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఫెయిల్యూర్ లేనటువంటి బాటలో సేఫ్‌గా నడవాలి అని నడుచుకుంటూ జాగ్రత్తగా ఎళ్తూ ఉన్నారా? అండ్ ఎప్పటికి మిమ్మల్ని ఫెయిల్ చేయకూడదు. నన్ను నేను ఫెయిల్ చేసుకోకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా నడుస్తున్నారా? ఓకే. ఒకవేళ ఫెయిల్యూర్ అయ్యుంటే గనక, ఆ ఫెయిల్యూర్ నుంచి ఏం పాఠం నేర్చుకున్నారు? అండ్, అండ్ ఏం నేర్చుకున్నానని ఆల్రెడీ ఓకే. ఫెయిల్ అయ్యారు. ఒక పాఠం నేర్చుకున్నారు. అబ్బా! ఫెయిల్ అయ్యి ఈ పాఠం నేర్చుకున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. చాలా గొప్ప పాఠాన్ని నేర్చుకున్నానని మీకేదైనా నేర్చుకున్నదుందా? అండ్ అసలు ఏది నెక్స్ట్ రిస్క్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? మీ మీ మనసు ఏది అంటే మీ మనసుకి ఏది పిలుపునిస్తుంది? నెక్స్ట్ ఏ రిస్క్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? అని క్వెషన్ చేస్తున్నారనమాట. సో, థిస్ ఈస్ ది ఎక్సర్‌సైజ్ అండి. సో, విత్ థిస్ విల్ ఎండ్ టుడేస్ సెషన్.